కులం పేరుతో వృద్ధ మహిళను దూషించి విచక్షణారహితంగా తీవ్రంగా దాడి చేసి చంపబోయిన న్యాయవాది గొడవర్తి భాస్కర్ రావును వెంటనే అరెస్టు చేయాలి. బార్ కౌన్సిల్ నుండి డిబార్ చేయాలి. ఎంఆర్పీఎస్ డిమాండ్. తెనాలి పట్టణం ఐతానగర్ దిడ్లావారి వీధి పేటలో పినపాటి శ్యామ్, నానారావు, శారద వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి నివాస స్థలం క్రయ విక్రయాలకు సంబంధించి తెనాలి కోర్టులో వివాదం నేపథ్యంలో బాధితుల పక్షాన గొడవర్తి భాస్కర్ రావు వైరి వర్గాలతో కుమ్మక్కయ్యి వారికి అనుకూలంగా డిగ్రీ ఇప్పించినాడు. అతను చేసిన మోసానికి వ్యతిరేకంగా తెనాలి బార్ కౌన్సిల్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కక్షగట్టిన లాయర్ భాస్కర్ రావు బాధిత దళిత మాదిగ మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై భౌతికంగా తీవ్రంగా దాడి చేసి కులం పేరుతో దుర్భాషలాడి గొంతు నులిమి చంపబోయినాడు. ఈ అక్రమంపై ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ సహాయంతో ఫిర్యాదు చేయగా న్యాయవాది భాస్కర్ రావుపై ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు నమోదు అయినది. ఈ రోజు తెనాలి డీఎస్పీ మరియు సిఐ బృందం బాధితురాలి నివాసానికి వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధితురాలు శారద మాట్లాడుతూ లాయర్ భాస్కర్ రావు నుండి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకున్నది. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ మరియు స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ గౌరవ బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం మాట్లాడుతూ లాయర్ భాస్కర్ రావును వెంటనే అరెస్టు చేయాలని మరియు బార్ కౌన్సిల్ నుండి డిబార్ చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు పినపాటి శారద. మా కేసు గోడవర్తి భాస్కర్రావు గారు చూస్తున్నారు. ఆ గోడవర్తి భాస్కర్రావు గారు చూస్తారులే అని చెప్పేసి మేము కూడాను ఎంతో నమ్మకంగా ఉన్నాము. అయితే మాకు తెలియకుండానే మా ఆస్తిని డిక్లేర్ చేయించేశాడు. అప్పులు అతనికి ఇచ్చేశాడు. ఈ సంగతి మాకు జనవరి 23వ తారీఖున తెలిసింది. తెలిస్తే మేము ఆ రోజున వాళ్ళు కోర్టు నుండి కాగితం వచ్చింది. ఆ కాగితం చూసి మా వారు ఒక తెలిసిన ఆయన్ని కన్సల్ట్ చేస్తే మీరు బార్ కౌన్సిల్కి పెట్టుకుంటే మీకు న్యాయం జరిగిద్ది అన్నారయ్యా. అంటే నా భర్త బార్ కౌన్సిల్కి పెట్టారు. తెనాలి బార్ కౌన్సిల్కి, గుంటూరు బార్ కౌన్సిల్కి పెట్టారు. పెడితే వాళ్ళు ఏమన్నారంటే మీరు వచ్చి మీకు కలిగిన ఇబ్బంది ఏమిటి అనేది చెప్పండి అని చెప్పి అడిగారయ్యా. అడిగితే మా వారు అక్కడికి వెళ్ళారు. వెళ్తే మా వారు అక్కడికి వెళ్ళిన టైంలో గోడవర్తి భాస్కరరావు గారు ఇంటికి వచ్చి ఈమె లంజ ఏంటి మాదిగ లంజ, మీరు నా మీద కేసు పెడతారా, మీరంతా మీ ఇదంతా మీరు గొడ్డు మాంసం తిని కొవ్వెక్కి గొడ్డు మాంసం వాసన కంపు పడుతున్నారు, మీ నాలా మాదిగల రానివ్వడమే తప్పు అంటూ నా మెడకాయ పట్టుకొని దానికేసి నిలిమి కింద పడేసి కొట్టాడయ్యా. కొట్టి మళ్ళీ ఏమంటాడంటే ఈ కేసు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఎవరికి చెప్పుకున్నా ఇది పాల్తన్ కేసు అని చెప్పేసి నేను కొట్టేపించుకుంటాను అని చెప్పి అంటూ వెళ్ళిపోయాడయ్యా. అది జరిగింది. అందరికీ ముందుగా సామాజిక నమస్కారాలు. నా పేరు కిన్నెర నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను. గత నెలలో వీరు పినపాటి శారద అనే ఒక మహిళ, వృద్ధ మహిళ, వాళ్ళ ఆస్తి వివాదం విషయాల్లో ఒక కేసు గొడవర్తి భాస్కర్ రావు అనే వ్యక్తికి ఆ కేసు అప్పగించగా దీనిలో కేసు అవతల ఎవరైతే ఉన్నారో రజనీ అనే వ్యక్తి ఈ వృద్ధ మహిళపై అక్రమంగా కేసులు పెట్టుతూ అనేక మంది దళాలను తీసుకొచ్చి, రౌడీలను తీసుకొచ్చి వాళ్ళ మీద గతంలో కూడా ఇక్కడ దాడి చేసి వీళ్ల మీదే కేసు పెట్టడం జరిగింది. సంబంధిత పోలీస్ స్టేషన్ 2 టౌన్ లిమిట్స్ లో కూడా గతంలో భక్తుల శ్రీనివాసరావు గారు సిఐగా ఉన్నప్పుడు వీళ్ళింటికి వచ్చి వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళను కొట్టి చిత్రహింసలు పెడితే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పోలీసు వారు ఎలాంటి స్పందన తీసుకోకుండా, వీళ్ళ కంప్లైంట్ తీసుకోకుండా బాధిత కుటుంబం పైనే వాళ్ళు కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్లు కట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళ ఆస్తి కాజేయాలనే విధానంతో గొడవర్తి భాస్కర్ రావు అనే వ్యక్తి వాళ్ళకి లోబడి
ఎవరైతే రజనీ అనే ఉన్నాడో రజనీకి లోబడి వీళ్ళ మీద కేసులు వాళ్ళకి డిగ్రీ చేయించేసి వాళ్ళకి ఆస్తి పోయేలా ప్రయత్నాలు చేయడం జరిగింది గొడవర్తి భాస్కర్ రావు. ఆ విషయాన్ని వీళ్ళు గ్రహించి వీళ్ళు నోటీసులు చూసి తీసుకున్న తర్వాత ఎక్కడైతే బార్ కౌన్సిలింగ్ ఉందో బార్ అసోసియేషన్ లో వాళ్ళు కంప్లైంట్ చేసి ఇట్లా జరిగిందని అని చెప్పేసి మాట్లాడితే ఆ బార్ అసోసియేషన్ లో వాళ్ళు ఈ గొడవర్తి భాస్కర్ రావు అనే వ్యక్తికి ఫోన్ చేసి మీరు బార్ అసోసియేషన్ కి రాండి అని చెప్పేసి పిలిపించే సమయంలో అతను అక్కడికి వెళ్ళకోకుండా ఎవరైతే ఈ శారద వాళ్ళ భర్త ఉన్నారో ఆ భర్త అక్కడ ఉన్న ప్రదేశం గమనించి ఈ శారద ఇంట్లో ఉన్న ఒక్కతే ఉన్నటువంటి మహిళ వృద్ధ మహిళపై ఇంటికి వచ్చి ఏమేమి మాదిగ లంజ మాదిగ ముండా నువ్వు మా మీద బార్ అసోసియేషన్ కౌన్సిలింగ్ చేయించి నన్ను ఇది చేపిస్తావా, నన్ను ఇబ్బందులు పెడతావా, నువ్వేం కేసులు పెడతావు పెట్టుకుని నీకు చేతనేం చేసుకో అని మాదిగ లంజ అని చెప్పేసి ఆ ముసలావిడిని గొంతు పట్టుకుని నుసిమి కింద పడేసేసి జుట్టు పట్టుకుని విడిచినటువంటి భాస్కర్ రావుని ఇమీడియట్ గా బార్ కౌన్సిల్ నుంచి నెంబర్ ఆఫ్ తొలగించాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ తరఫున ఉసుపాడు బ్రహ్మమాది గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ రోజున రాత్రి ఎఫ్ఐఆర్ కట్టారు డిఎస్పీ గారు, సిఐ గారు, ఎవరైతే పోలీసు వారు కేసు ఎఫ్ఐఆర్ కట్టారు దానికి అనుగుణంగా పోలీసు వారు వచ్చి ఎంక్వైరీ చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మాట్లాడటం జరిగింది. దానికి నిమిత్తంగా ఎంఆర్పీఎస్ తరఫున ఉసుపాడు బ్రహ్మమాది గారి నాయకత్వంలో లీగల్ సెల్ నాగరాజు మాదిగ గారు, అలాగే కిన్నెర నాగరాజు మాదిగ, అలాగే కొంతమంది నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు అందరూ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి ఎంఆర్పీఎస్ తరఫున ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పేసి ప్రజా సంఘాలందరూ కూడా ఖచ్చితంగా ఈ దళితులపై దాడుల్ని ఇంకా వీళ్ళు వివక్ష చూపిస్తున్న వారిపై కఠిన శిక్షలను అనుభవించాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ జై మాదిగ, జై ఉసుపాడు బ్రహ్మమాదిగ. ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగం యొక్క విశిష్టమైన మరియు ప్రధానమైన 4 అంశాల్లో న్యాయం అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది సమాజంలో. అంబేద్కర్ గారు అంటారు, న్యాయాన్ని, ఇండియన్ జ్యుడిషియరీని వాచ్ డాగ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అన్నారు. సంక్షోభ సమయంలో సమస్య తలెత్తినప్పుడు ఇండియన్ జ్యుడిషియరీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని చెప్పి అంబేద్కర్ చెప్తా ఉన్నారు. దాని ప్రకారమే భారతదేశం న్యాయ వ్యవస్థ నడుస్తూ ఉంది, కోర్టులు కూడా నడుస్తూ ఉన్నాయి. వేరే తెనాలి టౌన్, ఆంధ్ర ప్యారిస్ కు నిలబడే పేరుగాంచిన ఈ తెనాలి పట్టణం నడిబొడ్డున బలహీన వర్గాలపైన బలవంతులు దాడి చేయడం, అన్యాయంగా దాడి చేయడం, అక్రమంగా దాడి చేయడం, వాళ్ళకి జీవించే హక్కును కాలరాయడం అనేది రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చులకనగా, చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసిన సందర్భాలు రికార్డులు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇది వాళ్ళ యొక్క స్థానం, ఇది వాళ్ళు జీవించే ప్రదేశం. ఇది ఈ స్థలం సంబంధించి క్రయ విక్రయాలు జరిగిన మాట వాస్తవమే, కానీ నిర్దిష్ట కాల పరిమితిలో నగదు చెల్లించకపోవడం వల్ల ఒప్పందం రద్దవుతున్నది. ఈ నేపథ్యంలో న్యాయం కోసం న్యాయవాది భాస్కర్ రావుని ఆశ్రయించిన అందరూ కూడా భాస్కర్ రావు వృద్ధ దంపతులకి న్యాయం చేయకుండా కొల్లుడైపోయి కోర్టులో అటెండ్ చేయకుండా, సమన్స్ కూడా సర్వ్ చేయకుండా, వాయిదాలకు కూడా అటెండ్ చేయకుండా, న్యాయవాది ముందు ప్రవేశపెట్టకుండా, న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టకుండా డిగ్రీ ఇప్పించి కొల్లుడైన సందర్భం కనపడతా ఉంది. ఇది చాలా అన్యాయం, అక్రమం అని చెప్పి ఎంఆర్పీఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భాస్కర్ రావు అనే వ్యక్తి న్యాయవాది అనే విషయం మర్చిపోయి విచక్షణ రహితంగా, బాధ్యత రహితంగా సమాజంలో న్యాయం కోసం నిలబడాల్సిన న్యాయ కోవిదుడుగా రిప్రజెంటేటివ్ పనిచేస్తున్న భాస్కర్ రావు వృద్ధ మహిళ పైన చూస్తూ ఉంటే జాలేస్తా ఉంది. బలహీనులు సమాజంలో రక్షణ లేని వాళ్ళు, సామాజిక భద్రత లేని వాళ్ళు ఒంటరిగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి భద్రత కల్పించవలసిన మినిమం రెస్పాన్సిబిలిటీ భాస్కర్ రావు పైన ఉన్నప్పటికీ కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించి ఆస్తిని వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి వేరే వాళ్ళతో కొల్లిడైపోయి కూడా మోసం చేసే సందర్భం కనపడతా ఉంది. దీనిపైన వృద్ధ దంపతులు సహాయం కోసం బార్ కౌన్సిల్ ఆయన పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కక్ష కట్టిన భాస్కర్ రావు వృద్ధ దంపతులపై దాడి చేయడం చాలా అమానవీయమైన రాక్షసీయం. మేము దీన్ని అభివర్ణిస్తా ఉన్నాం. దీన్ని ఈ పట్టణంలో ఉండే ప్రజా సంఘాలు మొత్తం ఖండించాలి, ముక్త ఘటనతో ఖండించాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరూ కూడా ఈ వృద్ధ దంపతులకి రక్షణ కల్పించాలి. సమాజంలో అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎవరైతే ఈ భాస్కర్ రావు ఉన్నారో న్యాయవాది, ఇతనికి క్వార్టరీ ఉంది, బ్యాచ్ తీసుకొస్తున్న పద్దాకల 2020 నుంచి కూడా ఈ కుటుంబాన్ని దాడి జరుగుతోంది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తా ఉంది. ఇక్కడ
వాళ్ళ ఇంటి పైన వేరే వాళ్ళు దాడి చేస్తా ఉంటే వీళ్ళపైన కేసులు పెడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ముసలి చూడకుండా వీళ్ళపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ ముందు తిప్పుతా ఉన్నారు. వీళ్ళని సమాజంలో వృద్ధ మహిళలు బలహీనంగా వీళ్ళని ఒక నిందితులుగా నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నంలో పోలీసుల పాత్ర చాలా మేజర్ కనపడుతుంది. ఇక్కడ ఇప్పటికైనా భాస్కర్ పైన అట్రాసిటీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ రోజు డిఎస్పీ గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ కళ్లు తెరిచి బాధ్యతను గుర్తెరిగి బలహీనలకు రక్షణ కల్పించిన రక్షపటి వర్గం మొత్తం కూడా వృద్ధ మహిళలు సపోర్ట్ చేయాలా. ఎవరైతే ఈ భాస్కర్ ఉన్నాడో ఇతనికి గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళ మొత్తాన్ని కూడా కస్టడీ చూసుకోవాలి. ఎమ్మటే భాస్కర్ అరెస్ట్ చేయాలా. తెరాలి బార్ కౌన్సిల్ భాస్కర్ వెంటనే బార్ కౌన్సిల్ ని డిబార్ చేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పి మేము మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో వీళ్ళ జీవితం పైన వీళ్ళకి థ్రెట్ ఉంది. ముసలిని చంపే ప్రయత్నం వచ్చే దుర్బుద్ధి భాస్కర్ ఉంది కాబట్టి భాస్కర్ వెంటనే కస్టడీ తీసుకోవాలా. భవిష్యత్తులో వీళ్ళకి ఏం జరిగినా గానీ పూర్తి బాధ్యత భాస్కర్ తీసుకోవాలా. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.